प्रातः स्मरामि हृदि संस्मरदात्मतत्त्वं सच्चित्सुखं परमहंसगतिं तुरीयम् यत्स्वप्नजागरसुषुप्तिमवैत्ति नित्यं तद्ब्रह्मनिष्कलमहं न च भूतसङ्गः सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ఓం. స్మరవారం వారం కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం. యథాకాశో ఋషికేశో నానాపాదిగతో విభుః తద్భేదాద్భిన్నవద్భాతి తన్నాసే కేవలో భవేత్. గడిచిన తరగతిలో మనం ప్రాథమిక అధ్యాస అంటే ఏమిటో చూసాం. అలా చెప్పిన తర్వాత ఇప్పుడు ఈ శ్లోకంలో ద్వితీయ అధ్యాస గురించి చెప్తున్నారు. ప్రాథమిక అధ్యాస అంటే ఏమిటో గుర్తుంది కదండి. బ్రహ్మ, మాయ, జగత్. ఆ మాయ కారణంగా జగత్తు గోచరించడం అన్నది ప్రాథమిక అధ్యాస. అందులో చేతన అచేతనములు ఉన్నాయి. ఈ ప్రాథమిక అధ్యాస అన్నది ఎవరి వల్ల జరిగింది అంటే మాయ వల్ల కలిగింది. అయితే మాయలోని ఏ శక్తి వల్ల అది కలిగింది అంటే విక్షేప శక్తి వల్ల కలిగింది. ఈ పదాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. విక్షేప శక్తి వల్ల ప్రాథమిక అధ్యాస. ద్వితీయ అధ్యాస అంటే వ్యక్తిగతమైనటువంటి అధ్యాస. నన్ను బాధ పెడుతున్నది ప్రాథమిక అధ్యాస లేకపోతే ద్వితీయ అధ్యాస? ద్వితీయ అధ్యాస. నన్ను బాధ పెట్టేది ఆవరణ వల్ల ప్రేరేపితమైనటువంటి ద్వితీయ అధ్యాస. దానికి సంబంధించిన దాన్ని ఇక్కడ ఆచార్యుల వారు మనకి చెప్తున్నారు. ఆత్మానాత్మల మధ్య ఉన్నటువంటి అయోమయం ఏదైతే ఉందో దాని గురించి ఇక్కడ చెప్తున్నారు. ఆత్మ, అనాత్మ ఈ రెండింటిలో ఒకటి సృష్టించబడింది. దేహేంద్రియ మనోబుద్ధులన్నీ కూడా సృష్టించబడ్డాయి, కానీ మీరు సృష్టించబడలేదు. అంటే మీరు అన్నప్పుడు ఇక్కడ ఆత్మ అని అర్థం. అయోమయం ఎక్కడొస్తోంది అంటే సృష్టించని దాని గుణాలు సృష్టింపబడ్డ దానికి, సృష్టింపబడ్డ దాని గుణాలు సృష్టించని దానికి పెడుతున్నాం. దానికి పేరేం చెప్పుకున్నాం? పరస్పర లేక అన్యోన్య అధ్యాస. దాని గురించి ఇక్కడ శంకరాచార్యుల వారు మాట్లాడుతున్నారు. యథాకాశో ఋషికేశో నానోపాధి గతే విభుః. నానా ఉపాధి గతే విభుః అంటే నానా ఉపాధుల వలన. అంటే ఉపాధి అంటే ఏదైతే తన యొక్క అసత్య గుణాలను సత్యమైన దానికి ఇస్తుందో. ఒక దాంట్లో అసలు గుణాలేమీ లేవు, కానీ దాంట్లో ఇది తన గుణాలు ఉన్నట్టుగా చేస్తుంది. దానిని ఉపాధి అని అంటారు. దేహేంద్రియ మనోబుద్ధులన్నీ కూడా వీటి వల్లనే నేనేమనుకుంటున్నాను అంటే నేను అపరిపూర్ణుడను, నేను దుఃఖిని, నాకు జ్వరం వచ్చింది, నాకు దగ్గు వచ్చింది. వాస్తవానికి దగ్గు వచ్చింది నీకు కాదు, దేహానికి. దేహానికి కూడా కాదు, ప్రాణంలో కొంచెం మార్పు జరిగింది అంతే. ఆకలి వేసింది అంటే మీకు కాదు, ప్రాణానికి ఆకలి వేసింది. నేను తెల్లగా ఉన్నాను, నల్లగా ఉన్నాను, అందంగా ఉన్నాను, ఈ గుణాలన్నీ కూడా మీవి కావు, ఆ గుణాలన్నీ దేహానివి. ఆ విధంగా దేహేంద్రియ మనోబుద్ధులకు ఉన్నటువంటి గుణాలను నా గుణాలు అని అనుకుంటున్నాను. చూసారా, ఈ గుణాలు ఎవరికి ఉన్నాయి? వాస్తవానికి దేహేంద్రియ మనోబుద్ధులకు ఉన్నాయి. కాబట్టి అవి ఉపాధి. మరి నేనెవరినండి అంటే నన్ను
ఉపహితము అని అంటారు. ఉపహితమైనటువంటి నేను ఇవేవో గుణాలు వచ్చాయి అని ఎవరివి అని ఆలోచించినప్పుడు అది ఉపాధి అవుతుంది. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. స్ఫటికము ఒక పుష్పము. స్ఫటికానికి ఏదైనా వర్ణం ఉంటుందా? రంగు ఉన్నదా? ఏమీ లేదు. కానీ మీకు స్ఫటికాన్ని చూపించినప్పుడు అది ఎలా ఉంది అన్నప్పుడు అది గులాబీ రంగులో ఉన్నది అని అన్నారు. గులాబీ వర్ణము వాస్తవానికి ఎవరిది అంటే ఆ పుష్పానిది. ఇక్కడ ఆ పుష్పం ఉపాధి. పుష్పం అనేటువంటి ఉపాధి కారణంగా స్ఫటికము అన్నది గులాబీ వర్ణంలో ఉన్నది. ఆ విధంగానే దేహేంద్రియ మనోబుద్ధులు అనేటువంటి ఉపాధి కోణంలోంచి చూసినప్పుడు నేను పెరిగేవాణ్ణి, తరిగేవాణ్ణి, నాకు రోగాలు వస్తాయి, అలాగా అనేకంగా. ఇక నేను అన్న తర్వాత మీరు ఏది చెప్పినా సరే, నేను అన్న తర్వాత ఏది దానికి పెట్టినా సరే అది ఆ ఉపాధి కారణంగానే. ఇప్పుడు ఒక ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయనకి ఈ స్ఫటికానికి గులాబీ రంగు ఉండడం ఇష్టం లేదు. కాబట్టి ఆ స్ఫటికాన్ని నేను కడుగుతాను అని అన్నాడు. అలా కడిగినంత మాత్రాన ఆ గులాబీ వర్ణం పోతుందా? వాస్తవానికి కడిగే పని కూడా లేదు. పుష్పం నుంచి ఆ స్ఫటికాన్ని వేరు చేయాలంతే. ఆ విధంగా ఒక్కొక్కడు ఈ దేహానికి కలిగినటువంటి గుణాలను నాకు కలిగినటువంటి గుణాలుగా భావించి దానిని పోగొట్టుకోవడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కానీ వాడు చేయాల్సిన పని ఏమీ లేదు. వాడు చేయాల్సిన పని ఏమిటి? ఏమీ చేయనక్కర్లేదు. ఈ గుణాలు నావి కావు అని తెలుసుకుంటే చాలు. ఎవరైనా సరే క్రిస్టల్ని క్లీన్ చేస్తానంటే వాడు పిచ్చివాడి కింద లెక్క. అయితే వాడేమంటాడంటే, అదేంటండి రంగు లేదని అంటున్నారు, కానీ రంగు లేని స్ఫటికాన్ని మీరు ఎప్పుడైనా చూసారా అంటే, ఎందుకంటే అది ఎక్కడ పెడితే ఆ రంగు వస్తుంది, ఎక్కడ పెడితే ఆ రంగు కనబడుతోంది. దానికి రంగు లేదు అని ఎలా అంటున్నారు అని అంటే, అయ్యా అన్ని రంగులతోనూ కనబడుతోంది అంటే అది రంగు లేనిది అయి ఉండాలి. అదే దానికి నిదర్శనం. ఆ విధంగానే నీకు కూడా ఏ గుణము లేకపోవడంతో దేహం యొక్క గుణాలను నీ గుణాలు అంటే సరే అంటున్నావు, బుద్ధి గుణం నీది అంటే సరే అంటున్నావు, మనసు గుణం నీది అంటే తల ఊపుతున్నావు, అజ్ఞానం నీది అంటే అవును అంటున్నావు. అయితే మనస్సుకి ఉన్న గుణం దేహానికి పెట్టండి, అవి ఒప్పుకోవు. ఎందుకంటే వాటికి ఏదో ఒక గుణం ఉన్నది. మనసా నీకు ఆకలి వేస్తోందా అని అడిగితే మనస్సు నవ్వుతుంది, నాకు ఆకలి వేయడం ఏమిటి అని. ఆ విధంగా నాకు ఏ గుణము లేదు, కాబట్టి నాకు ఏ గుణం పెట్టినా సరే నేను ఒప్పుకుంటున్నాను. ఆ విధంగా నేను ఏ ఏ గుణాలు లేనటువంటి స్ఫటికంలాగా స్వచ్ఛంగానే ఉన్నాను. నన్ను స్వచ్ఛపరచాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ స్ఫటికం వచ్చి ఏడుస్తోంది అని అనుకోండి, నా రంగు ఎలా పోతుంది, నేను ఎలా పోగొట్టుకోవాలి అంటే అది పోగొట్టుకోవాల్సిన పని లేదు. తెలుసుకోవాలి, ఈ గుణం ఈ రంగు నాది కాదు. ఆ విధంగానే నువ్వు కూడా నన్ను ఈ ప్రపంచం బాధ పెడుతోంది అని అనుకుంటున్నావు. ఎవరూ బాధ పెట్టడం లేదు. దీన్నే వేదాంత బోధ అని అంటారు. దాన్ని ఇక్కడ శంకర్ల వారు చెప్తూ ఉపాధి అంటే ఉప అంటే సమీపే స్థిత్వా స్వీయన్ ధర్మాన్ ఆధీయతే. ఏదైతే ఒక వస్తువుకి దగ్గరగా ఉండి తన గుణాలను ఆ వస్తువుకి ఇస్తుందో అది ఉపాధి. అర్థమవుతోందండి? ఆ విధంగా దేహేంద్రియ మనోబుద్ధులన్నీ కూడా ఉపాధులే. వాటి వల్ల నేను ఏదో పుడుతున్నాను పోతున్నాను అని అనుకుంటున్నావు. వాస్తవానికి అది నువ్వు కావు.
అయితే ఇప్పుడు సృష్టిలో చూసినట్లయితే ఎన్ని ఉపాధులు చెప్తాం? ప్రతి ఒక్కటి ఉపాధే. కానీ ఎన్ని చైతన్యాలు ఉన్నాయి అంటే ఉన్నది ఒకటే చైతన్యం. కానీ సమస్య ఎక్కడ వస్తుంది అంటే అనేక ఉపాధులు ఉండడం వల్ల చైతన్యం కూడా అనేక చైతన్యాలుగా కనిపిస్తోంది. అందువల్ల మీలో ఒక ఆత్మ, నాలో ఒక ఆత్మ, వాడిలో ఒక ఆత్మ, ఏదో 1,00,000 ఆత్మలు ఉన్నాయి అన్నట్టుగా అనిపిస్తోంది. వాస్తవానికి అలా ఏమీ లేదు. ఉన్నది ఒక్కటే ఆత్మ, అద్వయం. అలాంటి ఆత్మ గురించి శంకరాచార్యులు వారు ఇక్కడ స్పష్టత ఇవ్వాలి అని అనుకున్నారు. ఎందుకంటే ఇంతకుముందు బ్రహ్మము, అద్వయము అని అన్నారు. అది తెలుసుకున్న నాడు వాడికి దుఃఖం ఉండదు అని అన్నారు. కానీ నాకు ఆ విధంగా అనిపించడం లేదే. అక్కడ ఆత్మ, ఇక్కడ ఆత్మ, వాడిలో ఆత్మ, వీడిలో ఆత్మ, ఇన్ని ఆత్మలు ఉన్నాయి అని అనుకుంటున్నాను. అలా ఉండవయ్యా, ఉన్నది ఒక్కటే ఆత్మ అంటే మరి నాకెందుకు అలా అనిపించడం లేదు అని అన్నప్పుడు, నువ్వు ఉపాధిగతంగా ఉపాధి అనే కోణంలోంచి చూస్తున్నావు. వాస్తవానికి ఉన్నది ఒక్కటే అయినా సరే అనేక ఉపాధులు అనే కోణంలోంచి చూసినప్పుడు అవి అనేకంగా అనిపిస్తున్నాయి. ఒక పెద్ద స్ఫటికాన్ని తీసుకున్నప్పుడు దానికి 4 వైపులా రంగులు ఉన్నాయనుకోండి. అది 4 వైపుల నుంచి 4 రంగులతోటి ప్రకాశిస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. కానీ వాస్తవానికి దానిలో ఏ రంగు లేనట్టుగా, ఏ రంగు లేదు. కాబట్టి 4 కాదు 40 కనిపించినా సరే అలా కనిపించడానికి కారణం మాత్రం ఉపాధి, కానీ మరొకటి కాదు. ఎందుకంటే ప్రతి వస్తువుకి తనకంటూ ఒక ధర్మం ఉంటుంది. మనకు ఒక ధర్మం ఉంది, బుద్ధికి ఒక ధర్మం ఉన్నది, ఆఖరికి ఈ వెనకాతలో ఉన్న కట్టెనుకు కూడా ఒక ధర్మం ఉన్నది. అలాగే ఘటానికి ఒక ధర్మం ఉంటుంది. అందువల్లే ఆ తత్వం కారణంగా ఈ మాలకి మాలత్వం, పుష్పానికి పుష్పత్వం అలా ఉంటాయి. అలా ఉండడం వల్ల చైతన్యం కూడా ఆ విధంగా ఉన్నట్టు ఏదో కనిపిస్తుంది. అయితే ఇంతగా చెప్పాను, కానీ మీ కళను గనక మీరు పరిశీలించినట్లయితే ఇదంతా మీకు అర్థమైపోతుంది. కళలో మొదట ఆవరణ శక్తి. ఆవరణ శక్తి అన్నప్పుడు నిద్ర, పడుకున్నారు. ఆ తర్వాత విక్షేప శక్తి ఏం చేస్తుంది అంటే ఆ ప్రపంచాన్ని, మిథ్యా ప్రపంచాన్ని, కళ అనే ప్రపంచాన్ని ముందుకు తోస్తుంది. కళలో మీ భర్త కూడా మీ దగ్గరికి రాలేడు, మీ పిల్లలు రాలేరు, దాన్నంతటినీ కూడా మీరే సృష్టించుకున్నారు. కానీ అందులో ఉన్నటువంటి 500 మంది నేనే. 500 మందిగా అనిపించదు. ఎందుకంటే స్వప్నం ఆ విధంగా మీరు స్వీకరించారు. అలా స్వీకరించిన తర్వాత ఆవరణ లేకుండా ఉంటే పర్వాలేదు. అప్పుడు మీరు 500 మందికి చెప్తారు, ఇది నా కలే, నేనే మిమ్మల్ని సృష్టించాను, మీరందరూ కూడా నేనే అని అంటారు. కానీ ఆ ఆవరణ కప్పి ఉండడంతో నేను మేల్కొని ఉన్నవాడిని, ఇది కళ, ఆ విచారణ చేయలేరు. అలాగా జాగ్రత్తావస్థలో ఉన్నటువంటి జీవుడికి విశ్వడు అని పేరు. ఈ విశ్వడిని నిద్ర అన్నది కప్పింది. దానివల్ల వీడు నా కల్లోకి వచ్చాడు, వాడు నా కల్లోకి వచ్చాడు అని అనుకుంటారు. అలా అనుకోవడమే కాదు, నెక్స్ట్ డే వాడికి కూడా చెప్తారు, ఒరేయ్ నువ్వు నా కల్లోకి వచ్చావురా అని అంటాడు. వాడేమో నేను ఇక్కడే ఉన్నాను కదా అనుకుంటాడు. ఆ విధంగా ప్రతిదీ కూడా కళ లాంటిదే. నిజంగా అనేకమైనటువంటి వాటితోటి తాదాత్మ్యం చెంది అవే నేను అని అనుకుంటున్నాను. ఇక్కడ అదే చెప్తున్నారు, యథాకాశో ఋషికేశో నానాపాదిగతో విభు తద్భేదద్భిన్నాద్భవతి తన్నాసే కేవలో భవేత్. ఎలాగైతే ఆకాశం ఒకటే అయినప్పటికీ అది కుండలో ఉంటే ఘటాకాశమని,
గదిలో ఉంటే మఠాకాశం అని, బయట ఉంటే మహాకాశం అని అంటున్నాం. ఇప్పుడు కుండలో ఉన్న ఆకాశానికి, గదిలో ఉన్న ఆకాశానికి, బయట ఉన్న ఆకాశానికి తేడా ఏంటండి? వాస్తవానికి ఏదీ లేదు. కుండలో ఆకాశాన్ని కాస్త మామూలుగా ఉండవచ్చు, గదిలో ఆకాశం కాస్త చల్లగా ఉందని అనిపించవచ్చు, బయట ఉన్న ఆకాశం కొంచెం వేడిగా ఉంది అని అనుకుంటాను. ఎందుకంటే ఈ గదిలో ఏసీ వేశారు, ఏసీ వల్ల అలా అనిపించింది. బయట సూర్యుడు దంచేస్తున్నాడు కాబట్టి అక్కడ వేడి. ఈ మామూలుగా ఉండడం, చల్లగా ఉండడం, వేడిగా ఉండడం ఇవన్నీ కూడా ఆకాశాని గుణాలు కాదు. ఆ విధంగా వీడేమో తన గుణాలు అని అనుకున్నా, వాడికి ఒక గుణం, వీడికి ఒక గుణం, కాబట్టి ఇవన్నీ కూడా ఏదో పై పైన అనిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ ఉపాధి గనక పోతే, ఇప్పుడు ఘటాకాశం ఉన్నది, అది మహాకాశంలో కలవాలి అంటే అది ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? ఇప్పుడు ఈ గదిలో ఉన్న ఆకాశం మహాకాశాన్ని కలవాలి అని అనుకుంటున్నాను అంటే అది అప్పుడు ఎక్కడికి వెళ్ళి కలవాలి? కాశీ వెళ్ళి కలవాలా? కన్యాకుమారి వెళ్ళి కలవాలా? లేకపోతే కైలాసానికి, వైకుంఠానికి వెళ్ళి కలవాలా? ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, అక్కడే ఉంటే చాలు. అదే చెప్తున్నారు. నీకు విభుహు అంటే వ్యాపించి ఉన్నటువంటి, ఋషికేశ అంటే ఆత్మకి ఇంకొక పేరు. ఋషికానాం ఈశః ఋషికేశ, ఇంద్రియాలన్నింటికీ కూడా అధిపతి అయినటువంటి ఆత్మ. ఎలాగైతే ఆకాశం అంతటా ఉన్నాదో, ఖండించడానికి వీలుగా లేనటువంటిది అయి ఉన్నా సరే ఉపాధుల వలన ఖండించినట్టుగా కనపడుతూ ఉన్నదో, ఆ విధంగానే ఋషికేశుడు కూడా నానా ఉపాధులతో ఉండడం వల్ల, అలాగే తత్ భేదాత్ ఆ భేదముల వలన భిన్నాత్ భవతి భిన్నముగా ఉన్నట్టు అనిపిస్తున్నది. భిన్నమైన తర్వాత రకరకాల పేర్లు వస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆకాశానికి బోలారం అని పేరు. ఇంకొంచెం దూరం వెళితే ఇక్కడి నుంచి అల్వాల్ అంటారు, ఇంకొంచెం దూరం వెళితే హకీంపేట్ అంటారు. ఇవన్నీ కూడా ఆకాశానికి పేర్లు. ఆకాశానికి ఏమైనా పేరు ఉందా చెప్పండి? ఈ కొన్ని ఉపాధులు ఉంటాయి. అలాగే అక్కడ బ్యాంకు వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు కాబట్టి అక్కడ ఆకాశానికి బ్యాంకు కాలనీ అని పేరు, ఆ ఉపాధి కారణంగా. ఆ ఉపాధితో తాదాత్మ్యం చెందినప్పుడు అది బ్యాంకు కాలనీ అని, ఎల్ఐసి కాలనీ అని, లాయర్ కాలనీ అని అంటూ ఉంటాం. ఆ విధంగానే ఇక్కడ జాతి లింగ సమస్త భేదాన్ని ఆగశ్యతి వస్తాయి. జాతి, నేను ఇంత గొప్పవాడిని, అంత గొప్పవాడిని, ఇదంతా కూడా ఎక్కడి నుంచి వచ్చింది అంటే కేవలం ఉపాధి వలనే. ఆత్మ పుట్టదు, చావదు. నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా చావాన భూయః అజో నిత్యం శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే అంటూ అంత స్పష్టంగా ఆత్మ గురించి చెప్తున్నా సరే నా కులం గొప్పది అని అంటున్నావు. అంటే దేన్ని చూసి నా కులం గొప్పది అని అంటున్నావు? కులము అన్నప్పుడు జాతి, జన్మించడము. ఏదైతే జన్మించిందో, ఏది జన్మించింది అంటే శరీరం జన్మించింది, ఆ గుణాన్ని నా గుణం అని అంటున్నావు. అలాగే నేను ఈ కులంలో పుట్టాను, ఆ కులంలో పుట్టాను అన్నది తప్పు. అలాగే నేను బ్రాహ్మణుణ్ణి, నేను క్షత్రియుణ్ణి, నేను ఫలానా అని అనడం అది కూడా జాతి అభిమానం, అది తప్పే. నేను గొప్ప ఆచార్యుణ్ణి, గొప్ప మేధావిని, ఇవన్నీ కూడా నీ బుద్ధికి మనసుకి సంబంధించినటువంటివి. కాబట్టి నిన్ను నీవుగా చూసుకున్నప్పుడు నువ్వు అందరితోనూ సమానమే. కానీ ఈ భేదాలన్నీ కూడా ఉపాధిగతమైనటువంటి భేదాలు. ఇలాంటి భేదాలు రావడానికి కారణం నువ్వు ఉపాధితో తాదాత్మ్యత చెంది ఉండడమే. దాన్ని పోగొట్టుకుంటే చాలు.
కాబట్టి ఆయన ఇక్కడ ఏమంటున్నారు అంటే తత్ నాశే కేవలం భవేత్. ఒకసారి గనక ఆ ఉపాధిని తీసేస్తే నువ్వు కేవలుడివే అయి ఉన్నావు. ఇప్పుడు కుండలో ఉన్నటువంటి ఆకాశం అనుకుంటోంది అనుకోండి, నేనెంతే ఉంటాను అని అంటే, లేదమ్మా నువ్వు అంతటా, నేను ఇంతే ఉన్నాను అంటే, లేదమ్మా నువ్వు అంతటా ఉన్నావు అని చెప్పడానికి ఆ కుండని ఎత్తేయాలా? అది పగిలిపోతే సరిపోయింది. తన్నాసే కేవలో భవేత్. అయితే ఇక్కడ అర్థాన్ని సరిగా తీసుకోకపోతే చాలా ఇబ్బంది వస్తుందండి. నేను కేవలహ ఆ బ్రహ్మాన్నే, కానీ వీళ్ళంతా ఎవరు మరి? వీళ్ళందరినీ పొడిచి చంపేద్దామా? మిగతా ఉపాధులు లేకపోతే సరిపోతుంది అని అన్నప్పుడు మిగతా ఉపాధుల్ని నేను చంపుతూ వెళతాను. మీరు అర్థాన్ని యథాతథంగా తీసుకుంటే అదే అర్థం వస్తుంది. కొండని పగలగొడితే సరిపోయింది, అది మహాకాశంలో కలిసిపోయినట్టు. ఈ ఉపాధులన్నింటినీ కూడా చంపేస్తే అన్నప్పుడు నేను కేవలం అవుతాను. అలా అంటే కుదరదు కదా. ఇక్కడ ఆ విధంగా తీసుకోకూడదు. ఉపాధి నాశనం అన్నది కుదరని పని. అది ఎవరి వల్ల కాదు. ఎన్ని ఉపాధుల్ని మీరు నాశనం చేస్తారు? ఏదో ఒక ఉపాధి ఉంటూనే ఉంటుంది. అలా మాయ యొక్క విక్షేప శక్తిని ఎవరూ కూడా ఆపలేరు. ఏదో ఇప్పుడు ప్రపంచంలో ఉన్న జీవులందరినీ కూడా ఒక్క క్షణంలో ఏదో విధంగా నిర్మూలన చేశారే అనుకోండి, అప్పుడు నేను ఒక్కడనే ఉంటాను, అహం బ్రహ్మాస్మి అవుతాను. అయితే మాయ యొక్క విక్షేప శక్తిని మనం ఏమీ చేయలేం. మహామహా బ్రహ్మాండాలే అలా పుట్టి అలా పోతూ ఉంటాయి. అందులో నువ్వెంత, నీ బ్రతికెంత? కాబట్టి ఆ విక్షేప శక్తిని నువ్వేమీ చేయలేవు. కేవలం ఆవరణ నుంచి నువ్వు పడగలవు. కాబట్టి ఇక్కడ తన్నాసే అంటే అది కాదు అర్థం. తన్నాసే అంటే ఈ శరీరాన్ని నశింపజేసుకుంటే. అలా ఆలోచించే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారండి. ఈ దేహం ఉన్నంత వరకునే కదండి నేను వేరు మీరు వేరు, ఈ దేహం గనక పతనం అయిపోతే సరిపోతుంది అని వాళ్ళు ఆ దేహాన్ని పతనం చేసుకునేందుకు సాధన కూడా చేస్తూ ఉంటారు. అలాంటి సాధనలేవి కూడా సరి అయిన సాధనలు కావు. వేదాంత శాస్త్రం దాన్ని ఒప్పుకోదు. ఇక్కడ ఏమంటారంటే ఆవరణను పోగొట్టుకోవడమే ఉపాధి సత్యత్వ బుద్ధి నాశః. ఉపాధిని నాశనం చేయలేం, అది సత్యము అన్న భావాన్ని నాశనం చేయడం. ఇప్పుడు కొండకి తెలిసిపోయింది అనుకోండి, ఈ కొండలోని ఆకాశము మహాకాశము ఒకటే అని తెలిసిపోయిన తర్వాత ఇక కుండ బాధపడదు. ఆ విధంగానే కేవలం తెలుసుకోవడమే. కాబట్టి ఇదంతా కూడా హత్య. ఇది కూడా హత్య, నాశనం చేయడం. ఈ ఉపాధి కూడా నాశనమే. ఎలాగా? జ్ఞానేనా, జ్ఞానంతో నాశనం అవ్వాలి, అంతేగాని శస్త్రంతో కాదు. ఒకవేళ శస్త్రమైనా పర్వాలేదు. ఎలాంటి శస్త్రం? జ్ఞానం అనే శస్త్రంతో, ఆ జ్ఞానం అనే శస్త్రంతో ఖండించాలి. కాబట్టి దీనికి విత్తి హత్య అని పేరు. నశింపబడేటువంటి ఉపాధి. ఇప్పుడు ఆ విధంగా స్ఫటికాన్ని నువ్వు నీ యొక్క రంగు ఏమీ అంటదు అని చెప్పినప్పుడు అది తెలుసుకుని, ఆహా నాకు అంటదు కదా, అలా తెలుసుకోవడమే. 1000 రంగుల్లో ప్రతిబింబించినా సరే అది రంగు లేనిదే. అలా ఒక కథ కూడా ఉన్నది. త్రిపురాసురుడు అని 3 రాక్షసులు ఉండేవారు, 3 నగరాలు. పరమేశ్వరుడు 3వ కన్ను తెరిస్తే వాళ్ళు భస్మం అయిపోయారు. అసలు త్రిపురాసురుడు అంటే అర్థం ఏమిటి? ఈ ఉపాధి. త్రిపురాసురుడు స్థూల సూక్ష్మ కారణ శరీరం అంటూ ఈ ఉపాధులే. నిజానికి పరమేశ్వరుడు 3వ కన్ను తెరిచి చూడడం అంటే జ్ఞాననేత్రంతో చూడడం. జ్ఞాననేత్రంతో చూస్తే అవి భస్మం అయిపోయాయి. ఆ విధంగా ఆకాశః
విభుహు అంటే అంతా వ్యాపించి ఉన్నా కూడా రాజును కూడా విభువు అంటాడు. హే ప్రభు, ఏ విభు అని అంటారు కదా. రాజు యొక్క శాసనం అంతటా ఉంటుంది, ఆ రాజ్యం అంతా వ్యాపించి ఉంటుంది. కాబట్టి రాజు యొక్క శాసనం వేస్తే దేశమంతటా పనిచేస్తుంది. రాజు ఒక చోట కూర్చున్నా సరే అతని యొక్క శక్తి అంతటా ఉంది అని చెప్పడం. అలాగ విభుహు అంటే ఆకాశాన్ని ఎలాగైతే విభాగం చేయలేమో, కానీ విభాగం చేసినట్టుగా అది కనిపిస్తున్నా సరే ఆత్మ కూడా ఆ విధంగా విభాగమైనట్టు కనిపిస్తోంది. ఈ ఉపాధిలో ఉన్న గుణాలు ఆత్మలో ఉన్నట్టుగా అవి తెలుసుకుని వాటితో వ్యవహరిస్తే పర్వాలేదు, కానీ అవే వాస్తవము అని అనుకుంటే మాత్రం ఇబ్బంది. కాబట్టి మనమంతా అర్థం చేసుకోవడంలోనే ఇదంతా ఉన్నది. దానికి ప్రపంచంలో నుంచి పారిపోవాల్సిన పని లేదు, భార్యాపిల్లల్ని వదిలేయాల్సిన పని అంతకన్నా లేదు. ఆ విధంగా ఏ శాస్త్రము చెప్పడం లేదు. ఉన్నట్టుగా ఉన్నది అని, అది వాస్తవం కాదు అని తెలుసుకుంటే చాలు. నేను చిన్నప్పుడు టీవీలోనో ఎక్కడో ఒక చిన్న కథ చూశాను. అందులో ఒక అతను ఎప్పుడూ కూడా తనతో ఒక బుట్ట తీసుకుని వెళుతూ ఉండేవాడు. ఎందుకండి అస్తమానం మీరు ఆ బుట్ట తీసుకుని వెళతారు అంటే, ఇందులో ముంగీస ఉన్నది, అందుకోసం తీసుకెళ్తూ ఉంటాను అని అన్నాడు. అలా అంటే, ఆహా బాగానే ఉందండి, అలా ముంగీస తీసుకువెళితే ఏమైనా మంచిదా, ఎందుకు తీసుకువెళుతున్నారు అని అంటే, అదేం లేదండి, నాకు ఒళ్ళంతా కూడా పాములు పాకినట్టు అనిపిస్తోంది, అలా అనిపించడం వల్ల ధైర్యం కోసం ముంగీస ఉంటే బాగుంటుంది అని దాన్ని తీసుకువెళుతున్నాను అని అంటాడు. అప్పుడు అతను, పాకుతున్న పాములు అంతా కూడా మిథ్య కదండి, మీకేదో అలా అనిపిస్తోంది అంతే, దానికి ముంగీసని తీసుకుని వెళ్ళడం ఎందుకు అంటే, అప్పుడు అతను ఆ బుట్ట తీసి చూపించి, ముంగీస కూడా మిథ్యయేనండి, అక్కడేమీ లేదు అన్నాడు. ఆ విధంగా మిథ్యారోగానికి మిథ్యా మందు. అలాగా కొంతమంది నన్ను కూడా అడుగుతూ ఉంటారు, ఏంటండి మీరంతా మిథ్యా మిథ్యా అని చెప్తున్నారు కదా, మరి మందులు ఎందుకు వేసుకుంటున్నారు అని అంటే, రోగం కూడా మిథ్యే కదా, మరి మందులు ఎందుకు వాడుతున్నారు అంటే, మందులు కూడా సత్యం అని ఎవరు చెప్పారు? మందులు కూడా మిథ్యయే. మిథ్యా రోగానికి మిథ్యా మందు. కాబట్టి అది మిథ్యా అని తెలుసుకునేంత వరకు తెలుసుకుంటే పర్వాలేదు, కానీ దాన్నే వాస్తవము అని అనుకుంటే మాత్రం అది కష్టం. దీనికోసం ఎక్కడికి వెళ్తారు చెప్పండి? ప్రారంధం ఉన్నదాకా ఇక్కడే ఉంటారు. ప్రారంధం కనుక అయిపోతే పుణ్యం ఉంటే పుణ్యలోకాలకి వెళతారు, పాపం ఉంటే నీచలోకాలకి వెళతారు. ఆ వేదాంతం గురువుగారు చెప్పింది తూచా తప్పకుండా అర్థం చేసుకుంటే మోక్షం ఒకవేళ వస్తే అది నన్ను ఏమీ చేయలేదు. పాముకి కూరలు లేవు, విషం లేదు అంటే పిల్లవాడు కూడా ఆడుకుంటాడు దాంతో. ఆ విధంగా అజ్ఞానంతోనే మనకు సమస్య. అది గనక లేకపోతే ప్రపంచంతో ఆడుకుంటారు. ఆ ఆటలో నియమాలన్నీ కూడా నేనే కదా నియమించుకున్నాను. అదేవిధంగా భగవత్ సృష్టిలో కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలను అనుసరించి వాటిని తెలుసుకుంటూ ఉంటే చాలు, అందులో ఆడుకోవచ్చు. ఆ జ్ఞానం వస్తూనే వీడికి ప్రపంచంతో ఏ ఇబ్బంది అనిపించదు, నేను అంతటా ఉండేవాణ్ణి అని తెలుసుకుంటాడు. అలాగే పక్కవాడు ఆనందంగా ఉంటే వాడు ఎందుకు ఆనందంగా ఉన్నాడు అన్న బాధ వీడికి ఉండదు. అక్కడ ఉన్నది సంతోషంగా ఉన్నది నేనే, ఇక్కడ ఈ విధంగా ఉన్నది నేనే. ఎవరు సంతోషంగా ఉన్నా సరే వీడు కూడా సంతోషంగా ఉంటాడు. ఇప్పుడు మన మనస్థితి ఎలా ఉన్నది అంటే, అవతల వాడు కొంచెం సంతోషంగా ఉన్నా సరే వీడు దుఃఖంతో ఉంటాడు. కాబట్టి ఆ అజ్ఞాన ఆవరణ పోతే ఇలాంటి గొడవ ఉండదు అని చెప్పి శంకరుల వారు ఇంకా ఏమంటున్నారు అంటే,
నానోపాధివసాదేవా జాతివర్ణాశ్రమాదయః ఆత్మన్యారోపితాస్తోయే రసవర్ణాదిభేదవత్. ఇప్పుడు అధ్యాస గురించి చాలా వివరంగా చెప్తున్నారు. ఈ అధ్యాస ఎలా వచ్చింది? ఇంతకు ముందు చెప్పినట్టుగా జాతి వర్ణ భేదాలు ఏ విధంగా వచ్చాయి ఆ మాదిరి మళ్ళీ దీన్ని ప్రకటిస్తున్నారు. ఇక్కడ ఏమంటున్నారు అంటే జాతి వర్ణ ఆశ్రమ ఆది, ఇప్పటిదాకా వచ్చిపోయే గుణాలు ఉన్నటువంటి అపరా ప్రకృతి యొక్క గుణాలు తన గుణాలు అని అనుకుంటుందో అప్పటిదాకా నా కులం గొప్పది, నా ఆశ్రమం గొప్పది, ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది. నేను గొప్పవాడిని అని అనుకుంటాడు. కాదు, నేను ధనవంతుణ్ణి కాదు, నేను బాగా చదువుకున్నవాడిని, చదువుకోని వాడిని, ఆ విధంగా అనుకుంటూ ఉంటారు. ఈ గుణాలన్నీ కూడా ఆత్మ అనాత్మ. మీకు డాక్టరేట్ వచ్చిందండి, అది మీకు వచ్చిందా? ఎవరికి వచ్చింది? ఆత్మకు వచ్చిందా? ఆ డిగ్రీ మీ బుద్ధికి వచ్చింది. నీ డిగ్రీతోటి ఆత్మకేం పని లేదు. అలాగే నువ్వు బ్రాహ్మణుడువు, క్షత్రియువు అన్న దానితోటి ఆత్మకు సంబంధం లేదు. ఆ విధంగా నీతి కుల దూరానాం నామరూప గుణదోష వర్జితం అంటే అది దానికి జాతి, నీతి, కులము, గోత్రము ఏమీ లేదు. అలాగే నామము లేదు, రూపము లేదు, గుణాలు లేవు. దేశకాల విషయే తవర్తియద్ బ్రహ్మ తత్వమసి భావ యాత్మని. దేశము కాలము అది ఏమీ కూడా దాన్ని ఏమీ చేయలేవు. అటువంటి బ్రహ్మతత్వం ఏదైతే ఉందో ఆ బ్రహ్మనే నేను అని ధ్యానం చెయ్యవయ్యా అని ఓ శ్లోకం. కాబట్టి అలాంటి ఆత్మకు ఇవేవీ లేవు. కానీ ఆత్మన్యారోపిత ఉపాధుల కారణంగా ఇవన్నీ కూడా ఆత్మలో ఆరోపింపబడ్డాయి. ఏ విధంగా అయితే స్ఫటికం మీద పుష్పం యొక్క రంగు ఆరోపింపబడినట్టుగా. అయితే ఇక్కడ స్ఫటికం యొక్క ఉదాహరణ చెప్పలేదు. ఇక్కడ ఏమంటున్నారు? స్తోయే రసవర్ణాది భేదవత్. తోయము అంటే నీరు. నీటికి రంగు, రుచి, వాసన అన్నవి లేవు. రంగు, రుచి, వాసన దేనికి ఉంటాయి? 3 రోజెస్ టీకి మాత్రమే ఉంటాయి. ఎందుకంటే వాడు ఒక్కడే దాన్ని క్లెయిమ్ చేస్తున్నాడు, మా దగ్గర ఉంటాయి అని. కానీ నీటికి రంగు, రుచి, వాసన ఇవేమీ లేవు. కానీ అదే నీరు మీరు కూల్ డ్రింక్గా తాగినప్పుడు రకరకాల రంగుల్లో కనిపిస్తాయి. ఒకటి తెల్లగా ఉంటుంది, ఒకటి ఆరెంజ్ రంగులో ఉంటుంది, ఒకటి ఎర్రగా ఉంటుంది. వాస్తవానికి నీటికి ఆ రంగు లేదు. కానీ ఆ రంగు ఎలా వచ్చింది అంటే అక్కడ వాళ్ళు రంగులు వాడతారు. ఆ రంగు యొక్క గుణం ఆ నీటికి వచ్చింది. కానీ నీటికి మాత్రం రంగు లేదు. ఆ నీరే ఎర్రగా ఉంది, తెల్లగా ఉంది, ఆ విధంగా అనిపిస్తుంది. ఆ నీటిలో అంతా ఆ ఎరుపు రంగు ఉన్నా కూడా ఆ ఎర్ర గుణం అన్నది నీటిది కాదు. ఆ విధంగానే రంగు, రుచి, వాసన అన్నవి లేవు. నీళ్ళల్లో చక్కెర కలిపితే తీయగా ఉంటుంది. అప్పుడు ఆ నీటిలోని తీపితనం ఎవరిది? నీటిది కాదు. నీళ్లు ఉప్పగా ఉంటే ఇంకొక దాని వల్ల వచ్చిన గుణం, పుల్లగా ఉంటే దాంట్లో ఏదో నిమ్మకాయ పిండారు. ఆ విధంగా గుణాలు వచ్చినట్టు, ఆ విధంగా వచ్చినట్టు కనిపించడం కూడా ఎలా జరుగుతోంది అంటే నీళ్ళల్లో ఉప్పు ఉన్నట్టు కనిపించదు, నిమ్మకాయ రసం ఉన్నట్టు కనిపించదు. రుచి చూసిన తర్వాత ఇందులో ఏదో నిమ్మకాయ పిండి ఉంటారు అని తెలుసుకున్నాం. ఆ విధంగా ఉపాధి కారణంగా ఈ గుణాలన్నీ కూడా ఆత్మలో ఆరోపింపబడ్డాయి తప్ప ఆత్మగుణాలు అవి కావు. ఆ తర్వాత అసలు ఈ ఉపాధులు ఎన్ని ఉన్నాయి అన్నది పంచీకరణ అన్న దాంతో చెప్పే ప్రయత్నం చేశారు. దాన్ని మనం వచ్చే తరగతిలో
కలిసినప్పుడు దాన్ని దర్శించే ప్రయత్నం చేద్దాం అని తెలియజేసుకుంటూ నా మాటలను ఎంతో శ్రద్ధగా వింటున్న మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ హరి ఓం తత్సత్.